వద్దురా. My father told me మామూలు డ్రైవింగ్ స్కిల్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఎట్లా నడుస్తుందో చూపిస్తాను నేను. నా రియాక్షన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ప్లీజ్ సూపర్ అనమాట. అండ్ నేను అసలు అసైన్మెంట్ మర్చిపోయినా. ఆల్మోస్ట్ భువనగిరికి వెళ్ళి కాలేజ్ దగ్గరికి అసైన్మెంట్ మర్చిపోయినా. మళ్ళీ రిటర్న్ వస్తుంటే కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర రోడ్డు బ్లాక్ అయిందని చెప్పేసి మళ్ళీ మేము రిటర్న్ తీసుకొని ఆ బైపాస్ మీదకి వెళ్ళి వచ్చినాం. అండ్ మా ఇంటికి వెళ్ళి అండ్ అవి తీసుకొని మళ్ళీ రిటర్న్ అయినాం అనమాట. ఎంత టైం బొక్క అంటే ఆల్మోస్ట్ మాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. రోడ్డు బ్లాక్ కాకుంటే ఒక 20 minutes వెళ్ళిపోయేటోళ్ళం. అండ్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా ఎట్లాగో రోడ్ బ్లాక్ అయింది అని చెప్పేసి వరంగల్ హైవే మీదకి అయితే వెళ్ళిపోయినాం అనమాట కాలేజ్కి. ఈ నిన్న మాత్రం ఎంత చేజింగ్ అయిందంటే ఒక ఎక్స్ట్రాడినరీ మూమెంట్ అనమాట. బెస్ట్ మూమెంట్స్ జరిగినాయి మా కాలేజ్ లైఫ్లో. ఇదే మా కాలేజ్ అనమాట, స్టాన్ఫోర్డ్ పీజీ కాలేజ్. అండ్ ఇది ఎంబీఏ బీఈడి బ్లాక్ అనమాట. మాది ఎంబీఏ వచ్చేసి అటు సైడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మేము ఈసారి కొంచెం ఫుల్ ఫన్గా ఎంజాయ్ చేసినాం. అండ్ ఫోర్త్ ఇంటర్నల్స్ రాసినాం. అండ్ అసైన్మెంట్స్ అండ్ సెమినార్స్ కూడా జరిగినాయి అనమాట. అండ్ ఇక్కడ మా మ్యామ్ కూడా అంటుంది, మీ ఇద్దరు ఎప్పుడు ఫస్ట్ వచ్చేటోళ్ళు మీరే లేట్ వస్తారు, పోర్రి నువ్వు పైకి వెళ్ళు, అండ్ నెక్స్ట్ నువ్వు వెళ్ళి ఎగ్జామ్ పేపర్ తీసుకొని రాపో అని చెప్పేసి పంపించింది అనమాట. అండ్ షీఈ్ ద వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ మై కాలేజ్. అండ్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తా. అండ్ చాలా తక్కువ మంది వచ్చారు. ఆల్మోస్ట్ మేము ఒక 55 members ఉండే అనమాట. అండ్ 45 members వరకు అయితే వచ్చినట్టు. అండ్ కొంతమంది కింద రాస్తారు సెమినార్ హాల్లో, సెమినార్ అని చెప్పేసి. కొంతమంది పైన రాస్తారు ఎగ్జామ్. వీళ్ళనమాట. ఇంకా లోపల మా క్లాస్ రూమ్ చూపిస్తా. ఇంకా వాడు రాజు, శ్రీకాంత్, చందు అండ్ ఫ్రెండ్స్ అందరం ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు. అండ్ ఇంటర్నల్స్ అంటే ఎన్నో ఉంటాయని బీభత్సంగా భయపడకండి. కూల్ నార్మల్గానే ఉంటాయి, ఫ్రెండ్లీగా మంచిగా జరిగిపోతుంటాయి. అండ్ మీ బెస్ట్ మూమెంట్స్ ఏంటిదో మీ ఫ్రెండ్స్ తోటి కూడా చెప్పండి. అండ్ కాలేజ్ లైఫ్ ఎప్పటికీ రాదు తెలుసు. స్కూల్ లైఫ్ అయితే అస్సలు రాదు. మళ్ళీ తిరిగి మీరు స్కూల్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేసేయండి. అండ్ కాలేజ్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు. అండ్ మేము ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్కి ఇప్పటికీ అయితే బాగా పికప్ అయినాం అనమాట. అంటే కొంచెం క్లోజ్నెస్ ఎక్కువైంది. ఫస్ట్ ఇయర్లో ఎవరిది వాళ్ళే ఉండేది, ఫైనల్ ఇయర్లో బాగుండేది. అండ్ మా ఇంటర్నల్స్ అయితే అయిపోయినాయి. ఇంటర్నల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ కదా మాకు సెమినార్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మేము ఎస్ఆర్ హోటల్కి అయితే వెళ్ళినాం. ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత బస్ స్టాండ్ పైన ఉంటుంది భువనగిరిలో. చాలా చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఆంబియన్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. అండ్ చాలా బాగా డెకరేటివ్గా చేసారు అనమాట. అండ్ ఈ సోడా ఎప్పుడన్నా తాగిరా, టేస్ట్ బాగుంటుంది. అండ్ మేము ఇక్కడ ఏం చేసినాం, బిర్యానీ తిన్నాం. అండ్ మా వాళ్ళు మంచి కంటెంట్ ఇస్తారు నిజంగా. అండ్ దే ఆర్ లిటరలీ ఇంట్రెస్టెడ్. అండ్ కెమెరా ఫేసింగ్ ఫియర్ కూడా లేదు. ఒక శ్రీకాంత్కి తప్పించి అందరూ మాత్రం మంచిగానే తీద్దామని చెప్పారు. అండ్ ఐ హోప్ ఇంకా ఎగ్జామ్స్ ఉంటే మాత్రం, ఇంకా మళ్ళీ మా కాలేజ్కి వెళ్ళే రోజులు ఉంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను మా ఫ్రెండ్స్ తోటి. అండ్ అందరూ కూడా సపోర్టివ్గా ఉన్నారు, అందరూ మంచిగా చేసేసినారు అనమాట. అండ్ మేము వెళ్ళింది మాత్రం 7 members. దాంట్లో శ్రీకాంత్ వచ్చేసి ఒకడు వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసిండు సాటర్డే కాబట్టి. మేమందరం కూడా జంబో చికెన్ ఆర్డర్ చేసుకున్నాం. పీసెస్ అందరికీ ఫుల్ అయిపోయింది, మంచిగా వచ్చింది క్వాంటిటీ కూడా. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రెండ్స్ అందరూ ఇట్లా గ్యాదర్ అయినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి, ఒక మెమరీ అయితే ఉంటుంది మీ అందరికీ కూడా. అండ్ మావాడైతే ఫస్ట్ స్టార్టింగే ఆనియన్స్ తోటి అండ్ సాల్ట్ వేసుకొని తిన్నాడు అనమాట. అండ్ మీరు కూడా అటువంటి ఫుడ్ ఫెలోస్ ఉన్నారా? అండ్ కామెంట్ అయితే చేయండి. ఆయన ఇక్కడ కూర్చొని మా డిస్కషన్ చాలా చాలా జరిగాయి అనమాట. అండ్ ప్లానింగ్స్, నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ పోదాం, ఇవన్నీ వచ్చినాయి. అండ్ ఇంకా ఉంటారు, రాలేదు. ఐ హోప్ అందరినీ కూడా తీస్తా. కొంతమంది కాలేజ్లోనే ఉన్నారనమాట, బాక్సెస్ తెచ్చుకోరు. మేము ఒకరిమే బాక్సులు తెచ్చుకోలేదని చెప్పేసి హోటల్కి అయితే వచ్చినాం. అండ్ నెక్స్ట్ మాది ఇప్పుడు 3rd సెమిస్టర్ అనమాట. 4th సెమిస్టర్కి ఎట్లాగో ఖచ్చితంగా అందరం అయితే గ్యాదర్ అవుతాం. ఆ గ్యాదర్ అయినప్పుడు ఖచ్చితంగా చెప్తా. మాట్లాడుకున్నంతసేపట్లోనే జంబో ప్యాక్ అయితే వచ్చేసింది. మంచిగా ఫుల్ అయిపోయింది తెలుసా, నిజంగా మంచిగా అందరికి సరిపోయేటట్టుగానే వచ్చిందనమాట. అంత బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది.
ఇక్కడ ఆస్తి పంపకాలు ఎలా అయితే జరుగుతాయో మాకు బిల్లు దగ్గర మా పంపకాలు కూడా అలా జరిగినాయి అనమాట. అండ్ మేము అండ్ అందరం షేర్ చేసుకున్నాం. మా అందరికీ వచ్చేసి చాలా తక్కువే పడింది, రీజనబుల్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మన ఎక్స్ట్రా అస్సలు తగ్గదన్నట్టుగా పెట్టేసినాం అనమాట. అండ్ తినేసినాం, మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు కాలేజ్. అండ్ ఇక్కడ మా పిల్లి కట్టేటోడు ఇంకే కొట్టినాం అనమాట, అక్షయ్ గారు మా గ్యాంగ్కి లీడర్ వీడే. అండ్ వీడు బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుండు, ఎప్పుడు కొడతాడో చూద్దాం బ్యాంక్ ఎగ్జామ్. అండ్ మళ్ళీ కాలేజ్కి వచ్చినాం, సెమినార్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ చూడండి మా సెమినార్ హాల్లో ఫోన్ మాట్లాడటంలో ఎవరన్నా చూసిరా, ఇంకా మా వాళ్ళు మాట్లాడతారు అనమాట. చెప్ప One is sponsor ad, another is image ad, next one is text ad, last one is a performance max ad. These all are subscribed to our websites and Google ads, and next Instagram ads, Facebook ads, LinkedIn ads. So you have to put a budget estimation for the one. These all ads are run by the big to rate. For this we can run the business properly. Then we can get the good quality of leads. Leads is a total three types: hot leads, warm leads, and cold leads. Hot leads means a hostly people who wants the lead product to the buy, and useful people that consider the hobbies, and warm leads is they may be useful, but after some days you have to buy. That's consider the warm leads. And cold leads is they don't have the interest on the product, but they have to show up on the, because of every time you have to show up the things they will that product. If we have to take some example in a country director, we don't use in the country director milk in our village areas and remote areas. Mostly the country director milk is used in uses in cities only, but they సెమినార్ మాకు చెప్పాలి, మేడంకి కాదు చెప్పాల్సింది నువ్వు. క్లాస్లో సెమినార్స్ జరుగుతుంటే మా వాళ్ళు రచ్చ చూడరు ఎట్లా ఇస్తారు. అండ్ వీడు ముచ్చట్లు పెడుతుండు, వాడేమో మాట్లాడుతుండు, ఫోన్లో మాట్లాడుతుండ్రు, కొంతమంది బయటికి పోయారు, చెప్పేటోళ్ళు చెప్తారు. వీడు మాత్రం మరీ దారుణం, చేతి మీద రాసుకొని మరీ చూసుకుంటూ చెప్పిండు అనమాట. లెక్చర్ తీసి పడేశాడు మావాడు. ఏం పాత, చాలా పాత ఉన్నట్టున్నాడు. కింద కింద ఉండే మాది. So you're doing this. ఇదిగో